ఈరోజు సంకష్టహార చతుర్థి కదండి. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. ముందుగా నేను ముడుపు పోయిన నెలలో కట్టుకున్నానండి. 3 నెలల సంకల్పం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర అలా ఉంచుకున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు సంకటహార చతుర్థి కదండి. నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను షేర్ చేయబోతున్నాను. ముందుగా చవితి స్టార్ట్ అయినప్పుడు అంటే ఈరోజు సాయంత్రం 6:40 చవితి స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. పొద్దున కట్టుకోవడం అంటే ఒకరోజు సంకల్పం చేసుకున్న వారు ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. నేను 3 నెలలు సంకల్పం చేసుకున్నాను కాబట్టి ఫస్ట్ నెలలో కట్టుకున్నాను. అంటే లాస్ట్ మంత్ లో నేను ముడుపు అనేది కట్టుకున్నాను. ఈ రోజు ముడుపు ఎలా కట్టుకోవాలి, నా పూజా విధానం ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి సింపుల్ గా అనేది షేర్ చేయబోతున్నాను. పూజలకు వెళ్ళిపోదాము. మరి ముందుగా ముడుపు కట్టుకోవాలంటే ఒక పసుపు కలర్ క్లాత్ని తీసుకొని కొత్తదై ఉండాలండి. దాంట్లో పసుపు కుంకుమ అక్షంతులు సమర్పించాలి. తర్వాత 3 పిరికెళ్ళ బియ్యము వేసుకుంటూ స్వామివారికి సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనం ఏ కష్టానికై మనం ఆ ముడుపు కట్టుకుంటున్నామని స్వామివారికి విన్నవించుకుంటూ 3 పిరికెళ్ళ బియ్యం వేసి దక్షిణగా 11 రూపాయలు ఖర్జూరకాయలు అంటే ఎండు ఖర్జూరాలు ఒక్కలు వేసుకొని స్వామివారికి సమర్పించాలండి. ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి. ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఉంచుకోవాలి ఈ ముడుపుని. అంటే మనం ఏ కష్టానికై మనం ఆ ముడుపును కట్టుకున్నాము అని చెప్పుకోవాలండి. ఫస్ట్ స్వామివారికి సాక్షాత్తు ముడుపు అంటే దైవ స్వరూపం అంటే గణపయ్య స్వరూపం అని భావించి గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. స్వామివారి పాదాల దగ్గర పూజ మొత్తంలో ఉంచుకోవాలండి. ఒకవేళ సంకల్పం 3 నెలలు 6 నెలలు 9 నెలలు అయ్యున్నట్లయితే తమలపాకులు ముడుపు కింద ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా పూజకి సిద్ధం చేసుకున్నానండి. ఈ విధంగా అంటే మాటికి లేవకుండా పూజలో మనశ్శాంతిగా చేసుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఒక పీఠం ఏర్పాటు చేసుకున్నానండి. దానిపై పసుపుతో అలుక్కొని చక్కగా పద్మ ముగ్గు వేసుకొని పసుపు క్లాత్ వేసుకున్నాను. 3 పిరికెళ్ళ బియ్యము వేసుకొని స్వామివారిని ఎప్పుడైనా అంటే డైరెక్ట్ క్లాత్ మీద కూర్చోబెట్టకూడదండి. ఇలా బియ్యం మీదైనా కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే ఏదన్నా పీఠం ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న మాల, ఇదేం మాల అంటే తెల్ల జిల్లేడు పూలతో చేసుకున్న మాలండి. ఈ విధంగా సమర్పించుకున్నాను స్వామివారికి. దీప ఆరాధన చేసుకునేటప్పుడు దీపం సాక్షాత్తు దైవ స్వరూపం అండి. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః అంటూ దీపాన్ని ఆరాధన చేయాలి. దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి బొట్లతో అలంకరించుకోవాలంటే గంధము కుంకుమ బొట్లను అలంకరించుకోవాలి. ఒక పుష్పం కూడా సమర్పించుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు దైవ స్వరూపం అండి దీపము. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలు మనము సంకష్టహర చతుర్థి ఎందుకు చేసుకోవాలనేది షేర్ చేయబోతున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఎంతటి పెద్ద కష్టమైనా మనల్ని గట్టెక్కిచ్చేది ఈ సంకష్టహార చతుర్థి అండి. అంటే గణపయ్యకు చాలా ఇష్టమైన తిథుల్లో చవితి తిథి చాలా ప్రధానమైనది. అంటే వరద చతుర్థి ఉంటుంది, సంకష్టహార చతుర్థి ఉంటుంది. ఇది ఒక మాసంలో 2 వస్తూ ఉంటాయండి చతుర్థులు. వరద చతుర్థి అమావాస్య తర్వాత వస్తుంది. ఈ సంకష్టహార చతుర్థి ఏమో పౌర్ణమి తర్వాత వస్తుందండి. మనము పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజుల్లో ఈ చతుర్థిని అంటే ఈ సంకష్టహార చతుర్థి పూజా విధానము ప్రారంభించితే మంచిదండి. ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కనుక వచ్చినట్లయితే అండి మహావిశేషం అండి. దానిని అంగారక చతుర్థి అంటారు. అలా కలిసి రావడం చాలా మంచిది. ఎందుకంటే కుజదోషం ఉన్నా మన జాతకంలో సర్పదోషాలున్నా ఎటువంటి అంటే వివాహం కాని వారికి చాలా మంచి విశేషమైన పూజ చేసుకోవచ్చు అండి. సంకష్టహార చతుర్థి మంగళవారం కనుక వచ్చినట్లయితే అంగారక చతుర్థి అంటారు కదా, ఆ రోజు చేసినట్లయితే ఇంకా తిరుగుండదండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ చూసారా పసుపు గణపతిని ఏర్పాటు చేసుకున్నాను నేను. శ్వేతార్క గణపతిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. మన దగ్గర గణపతి ఉన్నది కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను. లేకపోతే ఉట్టి ఫోటోనైనా పెట్టుకోనైనా కూడా మనం పూజ చేసుకోవచ్చు. ముందుగా శ్వేతార్క గణపతిని పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే మంచి ఆలోచన అండి, బుద్ధి జ్ఞానము, మంచి ప్రసన్నం చేస్తాడండి ఆ తండ్రి శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల. అంటే శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేయబడినదండి. అంటే శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల ఎటువంటి చర్మానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఆ తండ్రి కాపాడుతాడు. జ్ఞానం అభివృద్ధి అవుతుందండి మెయిన్గా.
తర్వాత ఇది పసుపు గణపతి, హారిద్ర గణపతి అని కూడా అంటారు. ఈ గణపయ్యని పూజించడం వల్ల గురుగ్రహం అంటే మనకు అనుకూలంగా ఉంటుందండి. అంటే ఆర్థిక పరంగా కూడా చక్కగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి ఈ పసుపు గణపతిని పూజించడం వలన. నెక్స్ట్ ఇది ఎవరు పూజించాలంటే ఎవరైనా పూజించవచ్చండి. ఆడ మగ చిన్న పెద్ద భేదం లేకుండా చక్కగా పూజించవచ్చు. ఎందుకంటే చిన్నవాళ్ళు కూడా తండ్రిని సంకల్ప బలం ఉంటే చదువులలో రాణిస్తారండి. ఇలా చిన్నపిల్లలైన చదువు విషయంలో కూడా ఆ తండ్రిని ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడయ్యా అని మనము వేడుకోవచ్చండి. నెక్స్ట్ ఇది గురువారం నాడు వచ్చింది కాబట్టి మనము గురువారం సాయంత్రం చేసుకుంటే పూజా విధానం పూజ చేసుకుంటున్నానండి. 6:56 స్టార్ట్ అవుతుందండి ఇది. ఈ పూజ సాయంత్రం చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర తెల్ల జిల్లేడు పూలతో స్వామివారిని నేను ఈ విధంగా అర్చన చేసుకుంటున్నానండి. అంటే శతనామావళి ఉంటుంది కదండి స్వామివారిది, వినాయక శతనామావళి, అది అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నాను. ముందుగా గరిక కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే స్వామివారికి గరిక కూడా చాలా ప్రీతి. గరికతో కూడా అష్టోత్తర శతనామావళి ఆ స్వామివారికి నేను చదువుకుంటూ సమర్పించుకున్నాను. ముఖ్యంగా మనం సమర్పించాల్సింది గరిక ఉండ్రాళ్ళు అని చెప్పాను కదండి. గరిక ఉండ్రాళ్ళతోటి ఆ స్వామి చాలా ప్రీతి చెందుతారండి. మనం ఎంత పెద్ద కష్టాన్నైనా స్వామి నిదానంగా తినుకుంటూ మన ప్రసాదం ఇచ్చింది తినుకుంటూ స్వామివారు వింటూ ఉంటారండి. నా భావన అండి, అది తప్పుగా అనుకోకండి. ఇష్టమైన ఏదైనా మనకి ఎవరైనా పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లనే స్వామివారికి గరికన్నా ఇష్టమైన ప్రసాదాలు స్వామివారికి సమర్పించుకుంటూ మన బాధను విన్నవించుకున్నట్లయితే ఎటువంటి పెద్ద కష్టమైన మన జీవితంలో ఇంకెంత పెద్ద కష్టాన్నైనా స్వామివారు ఈజీగా దాటించగలరు. అది నా భావన అండి. నెక్స్ట్ మన గత జన్మలో చేసిన కర్మ కేతు రూపంలో వస్తుందండి. అంటే మన జాతకంలో కేతుగ్రహం కూడా అనుకూలంగా లేకపోతే గత జన్మలో పాపాలన్నీ మనం కేతుగ్రహం నుంచి అనుభవించాల్సి వస్తుంది. ఈ సంకష్టహార చతుర్థి పూజా విధానం ఈ విధంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది ఉంటాయి. కేతు అనుగ్రహం ఉన్నట్లయితే మంచి జ్ఞానం కూడా అభివృద్ధి అంటే ఉంటుందండి. మంచి జ్ఞానం ఉంటుంది. నెక్స్ట్ ఆర్థికంగా కూడా దృఢంగా ఉంటారు. ప్రతి నెలలో వచ్చే ఈ సంకష్టహార చతుర్థి పూజా విధానం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి. నెక్స్ట్ ఈ విధంగా పూజ అనేది మనం దీపారాధన చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఉపవాసం విడవాలంటే చంద్ర దర్శనం చేసుకోవాలండి. చంద్ర దర్శనం ఒకవేళ ఒక్కొక్కసారి మనకు ఈ చతుర్థి నాడు చవితి తిథుల్లో చంద్రుడు కనిపించకపోతే టెన్షన్ పడవసరం లేదండి. ఈ విధంగా ఒక ప్లేట్లో రూపాయి కాయిన్ వేసుకొని స్వామిని తలుచుకుంటూ అంటే చంద్రుడిని తలుచుకుంటూ మనం సంకల్పం అంటే మనం ఉపవాసం ఉన్నాగా పొద్దున్న నుంచి ఒక అక్షంతులు పుష్పము ఇలా నీళ్ళు ఒక చేతితో నీళ్ళు పోసుకొని ఇట్లా విడుచుకుంటే సరిపోతుందండి. ఒకవేళ చంద్రుడు కనిపించినట్లయితే టెన్షన్ పడకోకుండా చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అర్ఘ్యం అంటే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చాకనే మనం ఉపవాసం విడవాలండి. తర్వాత అర్ఘ్యం ఇచ్చాక మనం స్వామి దగ్గర పెట్టిన ఉండ్రాలను నైవేద్యంగా స్వీకరించాలి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.